నేను ఇక్కడ రావడానికి మేజర్ రీజన్ అయితే ఇట్స్ మై బెస్ట్ ఫ్రెండ్ సురేష్. సురేష్ ఇస్ అ ఫెంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్. హీఈస్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ రీజన్ ఫర్ 90s టు బి దట్ సక్సెస్ఫుల్. సాంప్రదాయని అనేది సురేషే కొట్టిండు యాక్చువల్గా. అయితే చాలామంది నాకు ఇస్తారు క్రెడిట్, కానీ ఇట్ వాజ్ అబ్సల్యూట్లీ డన్ బై హిమ్. అండ్ ఐ వాంట్ హిమ్ టు బి మోర్ సక్సెస్ఫుల్. అండ్ వెరీ సూన్ as a producer, as a director, I want to work with you. I really love, hope very soon we're going to work together. Waiting. And as a ఫ్రెండ్గా నేను సురేష్ని కోసం వచ్చిన, యాజ్ అ బ్రదర్గా వాడి కోసం వచ్చిన, బట్ యాజ్ అ ఫ్యాన్గా మాత్రం తిరువీర్ కోసం వచ్చిన. ఐ మీన్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వర్క్. బికాజ్ నా తమిళ్లో చూసినప్పుడు మణికందన్ అనిపిస్తాడు. that there is one guy who works in Telugu only Thiruveer, that he is a fantastic actor. I'm so glad there is one actor like him in Telugu industry. Looking forward to work with you very soon. And it's trailer looks amazing, Rahul. It is going to be definitely a nice project, decent project. And I hope this makes money to the producers who are invested in this, your time and energy. I really, really wish that your producers get a good success too. And heroine, you look fantastic on screen and your expressions are really nice. Telugu actress, so proud. And ఇంకెవరైనా మిస్ అయ్యంటే I'm sorry, but thank you for encouraging this film. సినిమా చూడమని ఎవరు చెప్తున్నారండి? అందరు చూడాలండి, మామూలు అందరు చూడాలి. వెరీ ఇంటెలిజెంట్. థ్యాంక్ యూ సో మచ్. అలానే మీరు మాత్రం వేరే వాళ్ళకి చెప్పనని కాదు, చెప్పండి. యదువంశీ గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులందరికీ, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన ఆల్ మై యంగ్ డైరెక్టర్స్, న్యూ టాలెంట్ అందరికీ టీం తరఫున థ్యాంక్ యూ సో మచ్. ట్రైలర్ చాలా బాగుంది రాహుల్. మీకు నాకు తెలిసి చాలా మంచి సపోర్ట్ దొరికింది. సందీప్ గారు లాంటి ప్రొడ్యూసర్, అట్ ద సేమ్ టైం తిరువూర్ గారు లాంటి యాక్టర్. దాని గురించి మాట్లాడాలనుకుంటున్నా. ఫస్ట్ తిరువీర్ గారి గురించి చెప్పాలంటే, మామూలుగా ఏదైనా సినిమా ఫస్ట్ చేసేటప్పుడు తిరువూర్ లాంటి యాక్టర్ ఉంటే చాలు, తిరువూర్ యాక్టర్ ఉంటే చాలు అంటే తిరువూర్ గారిని దాటి బయటికి వెళ్ళాం అందరం. బట్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ తిరువీర్ గారే కాస్టింగ్ చేసుకుంటారు నాకు తెలుసు. ఎందుకంటే స్టార్టింగ్లో మేము చూస్తున్నప్పుడు పరేషాన్ మూవీకి నేను చాలా పెద్ద ఫ్యాన్ని. ఆయనకి పరేషాన్ 2-3 సార్లు చూశాను అనమాట నేను. డైలాగ్ డెలివరీ అవ్వచ్చు, అండ్ యాక్టింగ్ అవ్వచ్చు, డెఫినెట్లీ ఇన్స్పిరేషన్ టు మెనీ. అదే మీరు చెప్పినట్టు 11 years బ్యాక్ ఆడిషన్ చేస్తున్న వాళ్ళందరికీ ఇక్కడ డెఫినెట్లీ పే ఆఫ్ ఉంది కూడా. అండ్ అనదర్ రీజన్, నా అమ్మ టీనా శ్రావ్య. ఈరోజు నాకు తెలిసి నేను ఎదురు చూస్తుంది. టీనా శ్రావ్యాన్ని మేము కాస్టింగ్ చేసుకున్నప్పుడు ఆ అమ్మాయికి 18 years అనుకుంటా. ఆ అమ్మాయిని కాస్టింగ్ చేసింది ఒక చిన్న పాపకి తల్లిగా. బట్ అప్పుడు పాపం భయపడింది, సార్ ఇలా నేను అమ్మాయికి తల్లిగా చేస్తే నాకు యాక్టింగ్ ఛాన్సెస్ వస్తాయా, లేకపోతే ఏంటి నా ఫ్యూచర్ ఏంటి అంటే, లేదు క్యారెక్టర్ బాగుంది, నిన్ను చూస్తుంటే తల్లిలాగా అలా కాదు, నాకు కావాల్సిన ఒక అమ్మాయి తెలుగు అమ్మాయి నీలాగా ఉండాలనుకుంటున్నాను, నీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి తీసుకుందాం అనుకుంటున్నాను అన్న తర్వాత కొంచెం భయపడుతూ చేసింది. బట్ వి నో చాలా అల్లరి పిల్ల, చాలా బాగా చేస్తుంది యాక్టింగ్. మా అందరు డైరెక్టర్స్ అందరికీ కూడా చెప్తున్నాను, ముందు తన ఆడిషన్ ఇవ్వడం కాదు, క్యారెక్టర్ చాలా మంచి పర్ఫార్మర్. ఇలాంటి పర్ఫార్మర్స్ని తీసుకున్న రాహుల్కి, అట్ ద సేమ్ టైం సపోర్ట్ చేసిన సందీప్కి, ఇంకా ముందుకి ప్రోత్సహించిన మీకు, అంటే వేరే హీరోయిన్స్ కావాలి మాకు అన్నవే కాకుండా మన అమ్మాయిని తీసుకున్నందుకు తిరువూర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైం అబ్బాయి, చిన్న అబ్బాయి, 90s చూసాను, ఆదిత్య పరిచయం చేశాడు అబ్బాయి రోహన్ ఎక్కడ చూసినా కానీ అల్లరిగానే ఉంది, నువ్వు అలాగే ఉండు, చాలా పాజిటివ్గా ఉంటుంది అంటే నువ్వు ఇక్కడికి వచ్చిన విధానం కూడా నాకు నచ్చింది. అంటే కామ్గా కూర్చుని అందరికీ థ్యాంక్ యూ చెప్పడం కాదు, ఆ ఎనర్జీని మనం ఆడియన్కి పాస్ చేయాలి. యూ హ్యావ్ దట్ ఎనర్జీ.
గుడ్ లక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. చాలామంది చెప్తూ ఉన్నారు అందరు డైరెక్టర్లు, నాకు తెలిసి నందు మేము కూడా ఫేస్ చేసి ఎందుకు అందరూ అన్ని సినిమాలకి మీరు వెళ్ళిపోతున్నారు, ఏమంటారు ఈ ప్రీ రిలీజ్కి వీటికి అని కొన్ని క్వశ్చన్ వచ్చింది అనమాట. మాకు తెలుసు ఆ పెయిన్ ఏంటో, ఎవరో లేకపోతే వెనకాల ఏముంటుందో నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు. అందుకే